ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఇంకా వదలట్లేదు. ఎన్నేళ్లైనా నీడలా వెంటాడుతూనే వస్తుంది. గతేడాది నవంబర్, డిసెంబర్ మధ్య కేసులు భారీగా పెరిగాయి. అయితే ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని సంతోషించే లోపే మరో వార్త వినిపించింది. అయితే మరోసారి మహమ్మారి విరుచుకుపడే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. కరోనా విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ల నుంచి కొత్తగా వైరస్ల కారణంగా ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అయితే కోవిడ్ ప్రస్తుతం నియంత్రణలో ఉందని, ఫిబ్రవరిలో మళ్లీ కేసులు పెరిగే అవకాశం ఉందని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ తెలిపింది. గ్లోబల్ టైమ్స్ నివేదిక జారీ చేసింది. దేశంలో పాజిటివ్ కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తుందని తెలిపింది. ఫిబ్రవరిలో మరోసారి మహమ్మారి విరుచుకుపడే ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. ముఖ్యంగా వేసవిలో జనసంచారం, వాతావరణంలో మార్పులతో కోవిడ్ ప్రమాదం మళ్లీ పెరిగే అవకాశం ఉందని చెప్పింది. నివారణ చర్యలు కొనసాగించవలసిన అవసరం ఉందని తెలిపింది. చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పరిశోధకుడు చెన్ కావో మాట్లాడుతూ ప్రస్తుతం ఒమిక్రాన్ JN.1 వేరియంట్ చైనాతో పాటు చాలా దేశాల్లో కేసులు రికార్డయ్యాయని, ఇది ఇన్ఫెక్షన్ కు ప్రధాన కారణమని అంచనా వేస్తున్నారు. అంతేకాదు, ఈ మధ్య కొన్ని ప్రదేశాల్లో, ముఖ్యంగా చైనా, అమెరికా, సింగపూర్తో సహా అనేక దేశాల్లో కరోనా కేసులు పెరిగేందుకు ఈ వేరియంటే ప్రధాన కారణమని గుర్తించారు. JN.1 వేరియంట్ సోకిన చాలా మందిలో తేలికపాటి లక్షణాలు మాత్రమే కనిపించాయి. అయితే ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఇన్ఫెక్షన్ రేటు చాలా ఎక్కువగా ఉంది. మరోవైపు స్ప్రింగ్ ఫెస్టివల్ 10 నుంచి 17 వరకు కొనసాగనుండగా చాలా ప్రాంతాల్లో వేడుకలు జరగనున్నాయి. ఈ ఫెస్టివల్ ను చైనీస్ న్యూ ఇయర్ గా పిలుస్తూ ఉంటారు. ఇది చైనీయులకు ముఖ్యమైన పండుగ. ఈ క్రమంలో భారీగా జనం గుంపులుగా ఉండే అవకాశం ఉంటుందని, అజాగ్రత్తగా ఉంటే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. చైనాలో అనేక ప్రదేశాల్లో కోవిడ్ కేసులు నమోదవుతూ ఉండగా ప్రస్తుతం వైరస్ నియంత్రణలోనే ఉన్నది. బీజింగ్ లోని ఓ ఆసుపత్రికి చెందిన అంటువ్యాధుల చీఫ్ ఫిజిషియన్ లీ టోంగ్ జెంగ్ మాట్లాడుతూ ఇన్ఫ్లుయెన్జా కేసులు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆ తర్వాత కోవిడ్ రోగుల సంఖ్య ఉందన్నారు. వసంత కాలంలో ఇన్ఫెక్షన్ పెరిగే ప్రమాదం ఉంటుందని అంచనా వేశారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ కొత్త వైరస్ గురించి సమాచారం లేదన్నారు. JN.1 వేరియంట్ తరహాలో అధికంగా వ్యాపించే లక్షణాలున్న వేరియంట్తో తక్కువ సమయంలోనే చాలా ప్రాంతాల్లో ప్రభావితమయ్యే ఛాన్స్ ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా తప్పనిసరిగా నివారణ చర్యలు చేపట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అందరూ తప్పనిసరిగా కరోనా నుంచి రక్షించుకునేందుకు క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.